ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో ఖనిజ తోటోత్సవం. సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజనం. తిరుపతి అలిపిరిలో మెట్లోత్సవం. గోవిందనామ స్మరణలతో తరించిన భక్తజనం. కలువపూల అర్చనలో దుర్గమ్మ వైభవం. ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉత్సవం. జూలై నెల శ్రీవారి ఆర్జిత సేవా కోటా విడుదల చేయనున్న టీటీడీ. ఈ నెల 18 నుండి 24 వరకు ఆన్లైన్లో అందుబాటులో టికెట్లు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం ఖనిజ తోటోత్సవం ఆగమోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం శ్రీ సీతారామ లక్ష్మణ స్వామివార్ల ఉత్సవాలను ఆలయంలోని మహామండపంలో ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చారు. అనంతరం ఆలయ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించి స్వామివారికి, అమ్మవారికి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ సీతారామ లక్ష్మణులకు పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం తులసి, పుష్పమాలలను అలంకరించి ఆపై సేవాకాలం శాతుమర నిర్వహించి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. తిరుపతి దేవస్థానంలో తిరుపతి కోదండరామస్వామి వారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకుంటుంది. అదే సందర్భంగా స్వామివారికి 17వ తారీఖు, 18, 19 3 రోజుల పాటు శ్రీరామనవమి ఉత్సవంలో తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత వైభవంగా జరపబడుతుంది. ఈ కార్యక్రమంలో 17వ తారీఖున శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 2 గంటలకి మూలవర్ల అభిషేకం జరపబడుతుంది. అలాగే 8 గంటలకి ఉత్సవమూర్తులకి 6 బయట సత్రమండపంలో రమణం జరపబడుతుంది. మధ్యాహ్నం 3 గంటలకి శ్రీరామ జనన పునఃప్రవాస జరుగుతుంది. సాయంత్రం 5:30కి ఊంజల సేవ, 8 గంటలకి హనుమంత వాహన సేవలో స్వామివారు అత్యంత వైభవంగా 4 మాడ వీధుల్లో కూడా ఊరేగుతారు. భక్తులందరికీ కూడా ఆర్తి సేవ టికెట్లు దేవస్థానం వారు ప్రవేశపెట్టడానికి వారికి కావాల్సిన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకుని స్వామివారి సేవ తీసుకోవచ్చు. అలాగే ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా జలదర్శనం కొనసాగుతుంది. భక్తులందరూ కూడా శ్రీ రామచంద్ర ప్రభు ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాము. అలాగే 18వ తారీఖు ఉదయం 9 గంటలకి తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవన్ నుండి ముత్యాల తరంభాను అత్యంత వైభవంగా తిరుపతి పట్టణంలో ఊరేగింపు తీసుకుని స్వామివారి గండిలో సమర్పిస్తారు. సాయంత్రం 6 గంటలకి ఊంజల మండపంలో స్వామివారికి
సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా జరగబడుతుంది. 8 గంటలకి తిరువీధి ఉత్సవం జరగబడుతుంది. ఇది కూడా తిరుమలాదేవి దేవస్థాన ఆర్యసేవగా ప్రవేశపెట్టింది. ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. భక్తులందరూ కూడా ఈ సేవను సద్వినియోగం చేసుకోవాలి. శ్రీరామ పట్టాభిషేకం 19వ తారీఖున ఉదయం 9 గంటలకు స్వామివారికి అభిషేకం జరుపుతుంది. ఈ అభిషేకంలో విశేషంగా ఆంజనేయ స్వామివారు కూడా పాల్గొంటారు. అలాగే సాయంత్రం శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బంగారు కిరీటాన్ని విమాన ప్రదక్షిణగా తీసుకుని వచ్చి స్వామివారికి సమర్పించేస్తారు. 21వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా శ్రీ రామచంద్ర స్వామి ఉద్యానవన పుష్కరంలో తెప్పోత్సవములు ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు జరుపుతుంది. మొదటి రోజు 5 ప్రదక్షిణాలు, రెండవ రోజు 7 ప్రదక్షిణాలు, మూడవ రోజు 9 ప్రదక్షిణాలు వచ్చి వైభవంగా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి పుష్కరంలో స్వామివారి తెప్పోత్సవాలు ఓం నమో వెంకటేశ్వర. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల మండపం గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనించింది. విశేషంగా తరలివచ్చిన భక్తుల భజనలతో ఆధ్యాత్మిక పారవస్యంతో ఓలలాడింది. తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా ఆర్కాడ్ పట్టణంలోని తిరుమల తిరుపతి మెట్లోత్సవ సంఘం ఆధ్వర్యంలో గత 54 సంవత్సరాలుగా కళాకారులు తిరుమలకు విచ్చేసి భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 55వ పర్యాయం అలిపిరిలో మంగళవారం ఉదయం మెట్లోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. 200 భజన బృందాలకు చెందిన కళాకారులు భక్తి సంకీర్తనలను ఆలపిస్తూ డప్పు వాయిద్యాలతో భజనలు చేస్తూ మెట్లకు పూజలు నిర్వహించారు. అనంతరం గోవిందుణ్ణి మనసారా స్మరిస్తూ తిరుమలకు కాలినడకన పయనమయ్యారు. జగజ్జనని ముగ్గురమ్మల మూలపుటమ్మ అమ్మలగన్న అమ్మ పావన కృష్ణమ్మ తీరంలో కొలువైన దుర్గమ్మ సన్నిధి వసంత నవరాత్రి ఉత్సవ శోభతో ప్రకాశిస్తోంది. ఉగాది మొదలు 9 రోజుల పాటు చైత్రమాసంలో అమ్మవారికి వసంత నవరాత్రి ఉత్సవాలను జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి మహా తేజో విరాజిత మంగళమూర్తిని ధగధగాయమానమైన స్వర్ణాభరణాలు పట్టు వస్త్రాలతో అలంకరించి మల్లికార్జున మహామండపంలో కొలువుదీర్చారు. ఆపై షోడశోపచార కైంకర్యాలను పూర్తి చేసి అష్టోత్తరాలు శత సహస్రనామాలతో దేవిని స్తుతిస్తూ ముందుగా ఎర్రని కలువపూలతో అనంతరం తెల్లని కలువపూలతో అమ్మవారికి మహా సుగంధ పుష్పార్చన సేవను మంగళప్రదాయకంగా నిర్వహించారు. పుష్పార్చనలో దేవి వైభవాన్ని తనివితీరా వీక్షించిన భక్తజనం భక్తి పరవశంతో తన్మయులయ్యారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తుల కోసం జూలై నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు దర్శనం వసతి కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎప్పుడెప్పుడు క్షణకాలం దర్శనం చేసుకుందామా అని భక్తులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలై నెలకు సంబంధించిన శ్రీవారి దర్శనం ఆర్జిత సేవలు వసతి కోటాను టీటీడీ ఈ నెల 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు విడుదల చేయనుంది. ఏప్రిల్ 18వ తేదీ నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ డిప్ విధానం ద్వారా సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలను పొందడానికి భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్ డిప్ విధానం ద్వారా ఆర్జిత సేవలు పొందిన భక్తులు ఏప్రిల్ 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించాలి. ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకర సేవలను ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి ఆన్లైన్ వర్చువల్ సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకర సేవలను విడుదల చేస్తారు. ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 10 గంటల నుండి అంగప్రదక్షిణం టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం వసతి కోటాను విడుదల చేస్తారు.
ఏప్రిల్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతుల టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేస్తారు. ఏప్రిల్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి ఆన్లైన్లో దర్శనం, ఆర్జిత సేవలు, వసతిని పొంది శ్రీవారి దర్శనం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. శౌర్యప్రదాయక సింహవాహనంపై అర్ధనారీశ్వరుల దర్శనం భక్తులను పరవశులం చేసింది. తిరుపతి జిల్లా నారాయణవనంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా వెలుసలుతున్న మరకతవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మరకతవల్లి సమేత అగస్తీశ్వర స్వామివారి ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చి హారతులు సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయ ప్రదక్షిణగా ఊరేగిస్తూ తీసుకొచ్చి సింహవాహనంపై ఆసీనులను చేశారు. ఆపై భక్తుల కోలాటాలు, మేళతాళాలు, కళా ప్రదర్శనలను నారాయణవనం వీధుల్లో స్వామి అమ్మవార్ల వాహన సేవ ఘనంగా జరిగింది. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే. చిత్తూరులోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వసంత నవరాత్రి సహిత శ్రీరామనవమి ఉత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీరామచంద్రమూర్తి స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ఊంజల సేవ నిర్వహించారు. అనంతరం గజ పుష్పమాలలను ప్రత్యేకంగా స్వామివారికి ధరింపచేసి సింహవాహనంపై ఆసీనులను చేశారు. హారతి నీరాజనాలు అందజేసిన అనంతరం ఆలయ వీధుల్లో శ్రీరామచంద్రమూర్తి సింహవాహన సేవ శోభాయమానంగా సాగింది. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియగలిగినిందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలి. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తోంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపజేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళా శాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభీష్ట ప్రదాయకంగా సిద్ధిస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శనమూర్తిని కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ మహా సంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం.
ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నాగవల్లి దళాలతో రుద్రస్వరూపుడైన ఆంజనేయ స్వామివారి ఆరాధన సర్వమంగళకరం. ఒంగోలులోని శ్రీ అనంత కోదండరామస్వామి ఆలయంలో పంచాహ్నిక వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సామూహిక గీతా పారాయణం జరిగింది. అలాగే సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారికి విశేష ఆరాధనలు జరిపారు. ఆపై మహిళలు సామూహికంగా హనుమాన్ చాలీసా పఠిస్తూ ఆంజనేయ స్వామివారిని తమలపాకులతో అర్చించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. చిత్తూరులోని శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి వసంత నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగ కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వీరాంజనేయ స్వామివారిని సింధూరంతో అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. అలాగే సీతారామలక్ష్మణుల ఉత్సవాలను అంతరాలయ ప్రదక్షిణతో తీసుకొచ్చి ఆస్థానం సమర్పించారు. ఇక శ్రీరామచంద్రమూర్తి స్వామివారి దివ్యమంగళమూర్తిని శ్రీమన్నారాయణుడి పరిపూర్ణ అవతారం శ్రీ కాళీయమర్ధన కృష్ణుడి అలంకరణలో ప్రత్యేకంగా కొలువు తీర్చి కృష్ణాష్టక పారాయణాలతో పూజించారు. భక్తులు స్వామివారి ఉత్సవాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో కొలువుదీరిన శ్రీ చక్రేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం సుగంధ భరితంగా జరిగింది. చైత్రమాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు చక్రేశ్వరునికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. చక్రేశ్వరునికి చూడచక్కటి అలంకరణలు చేసి లింగాష్టకాల పఠనయుక్తంగా ధూపదీప నైవేద్యాలు, హారతులు సమర్పించారు. చిత్తూరు సమీపంలోని గిరింపేటలో కొలువైన శ్రీరామ భజన మందిరంలో సీతారాముల కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని అందంగా ఏర్పాటు చేసిన పచ్చని పూల పందిరిలో బంగారు ఆభరణాలు, పూలమాలలతో సుందరంగా అలంకరించిన సీతారాములను కొలువుదీర్చారు. కలశ స్థాపన, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కమనీయంగా పూర్తి చేశారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులోని మామిడిపాలెంలో కొలువైన పురాతన శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయ జీర్ణోద్ధరణ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పునర్నిర్మించిన నూతన ఆలయంలో సీతారాములు, లక్ష్మణులు, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారితో పాటు శ్రీ గణపతి, గాయత్రీదేవి, శ్రీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, మేధా దక్షిణామూర్తి, శ్రీ సత్యనారాయణ స్వామి, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామివార్ల విగ్రహాలను శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. చైత్రమాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు పలు రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. ఆపై వర్ణమయ పూలమాలలతో అలంకరించి నైవేద్యం, కర్పూర హారతులు అందజేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు నెలవైన తిరుమల దివ్యక్షేత్రంలో ఎన్నో దర్శనీయ స్థలాలు భక్తులను పరవశులం చేస్తున్నాయి. అటువంటి వాటిల్లో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది శిలాతోరణం. శ్రీవారి ఆలయానికి కిలోమీటర్ దూరంలో సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం శ్రీవారి భక్తులను మంత్రముగ్ధులం చేస్తోంది. ఆ విశేషాలను మీకందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. శిలాతోరణం తిరుమలగిరిలో ప్రకృతి ప్రసాదించిన అపురూప నిర్మాణం. ప్రకృతి చిత్ర విచిత్రాలలో ఒకటిగా నిలిచిన తిరుమల శిలాతోరణంలో ఏ రాయిని చూసినా దైవత్వం గోచరిస్తుంది. ఏ రప్పను స్పృశించినా వెంకటేశ్వరుడి దివ్యనామం వినిపిస్తుంది. అడుగడుగున ఆధ్యాత్మికతను నింపుకున్న సప్తగిరిలో సహజ రీతిలో ఏర్పడిన ప్రాచీన శిలాతోరణం శ్రీవారి భక్తులను తన్మయులను చేస్తోంది. అందుకే తిరుమలకు వచ్చే భక్తులు శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో ఉన్న శిలాతోరణాన్ని తప్పకుండా సందర్శించాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఈ శిలాతోరణం 25 అడుగుల పొడవును, 10 అడుగుల ఎత్తును కలిగి సందర్శకులను విశేషంగా అలరిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి నేటికి చెక్కు చెదరకుండా ఈ శిలాతోరణం నిలిచి ఉంది. ఉద్ధృతమైన వాతావరణ శిథిలత్వం, జల ప్రవాహపు ఒరిపిడి వల్ల ఈ శిలాతోరణం ఏర్పడి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. శిలాతోరణం ఏర్పడిన కొండ ప్రాంతంపై ఎపార్చియన్ అసహజత అనే భౌగోళిక విశేషం కనిపిస్తుంది. మన దేశంలోని అపూర్వమైన భౌగోళిక అసహజత్వాలలో ఇది ఒకటి. ఇక్కడ ఉన్న రాళ్లు ఎవరో చెక్కిన శిల్పాల్లాగా, అందమైన పూలమాలల జిగిబిగి అల్లికలాగా, ఒకదానికి ఒకటి పెనవేసుకున్న లతలులాగా సజీవ కళతో అలరారుతూ ఆకర్షణీయంగా గోచరిస్తుంటాయి. భౌగోళిక మార్పులతో, అసహజ వాతావరణంతో రూపుదిద్దుకున్న ఈ సహజ శిలాతోరణం ఎంతో ప్రాచీనమైనది, అంతకు మించి సజీవమైనది. అసాధారణ రీతిలో ఆశ్చర్యాద్భుతాలను ఏకం చేస్తూ మరో లోకంలో ఉన్నామా అనే అనిర్వచనీయమైన అనుభూతి శిలాతోరణాన్ని వీక్షించిన భక్తులను వెంటాడుతుంటుంది. ఇక్కడ ఉన్న ఎత్తైన రాతి శిల్పాలను సందర్శించిన వారికి ఎవరో అదృశ్య స్థపతులు శ్రీవారి ఆజ్ఞతో దైవత్వం ఉట్టిపడేలా ఈ శిలాతోరణాన్ని తీర్చిదిద్దారా అనే సంభ్రమాశ్చర్యాలు కలగక మానవు. తిరుమలగిరిలో ఏర్పడిన అపూర్వమైన సహజ శిలాతోరణం జగత్ ప్రసిద్ధిగాంచింది. సహజంగా ఏర్పడిన ఈ శిలాతోరణం భారతదేశంలోనే కాకుండా ఐరోపా, ఆసియా ఖండాలలోనే అద్వితీయమైనదిగా పేరుగాంచింది. ఇలాంటి తోరణాలు ప్రపంచంలోని మరో 2 ప్రదేశాలలో మాత్రమే ఉన్నాయి. ఒకటి అమెరికాలోని ఉటా ప్రాంతపు ఇంద్రధనుస్ తోరణ శిలాసేతువు, మరొకటి ఇంగ్లాండ్ డాలాడ్రియన్ స్ఫటిక శిలాసేతువు. ఇక తిరుమలలోని సహజ శిలాతోరణం సుమారు 250 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు భూగర్భ శాస్త్రజ్ఞుల అంచనా. శిలాతోరణం ఎదురుగా టీటీడీ ఆధ్వర్యంలోని అటవీ శాఖ విభాగం ప్రత్యేక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసింది. సహజమైన శిలాతోరణాన్ని సందర్శించిన శ్రీవారి భక్తులు ఈ ఉద్యానవనంలో కొంతసేపు సేద తీరి మనోల్లాసాన్ని పొందుతున్నారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం 77,511 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,553 మంది భక్తులు
తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,28,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.